ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు మా కార్యక్రమాన్ని. అంచేత ఆ విధంగా మీరు కూడా చేయాలని చెప్పి కోరుకున్నాం. చేసిన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ఈ మేషరాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. 4 గ్రహాలు దశమంలో ఉన్నాయి. మరి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు దశమ స్థాన సంచారం. లాభంలో రాహు యొక్క స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. నిరుద్యోగ విషయాలు చూసినట్లయితే ఏదో రకమైనటువంటి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా చూస్తే మీరు చేసేటువంటి వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకి అంటే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరొకరు ఏదో రకమైనటువంటి సహాయం అందేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మీరు అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల యొక్క సలహాలు అవ్వచ్చు, బంధుమిత్రుల యొక్క సలహాలు అవ్వచ్చు. తద్వారా కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు తప్పనిసరిగా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. వృత్తుల రీత్యా చూస్తే న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వాళ్ళంతా కూడా ఏ వృత్తి అయినా సరే వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్లో ఎలక్ట్రానిక్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, గృహోపకరణాలు, అలాగనే చేతి వృత్తి పనివారు, కార్మికులకి అనుకూలమైనటువంటి వారం. వార ప్రారంభం, వారాంతం ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా లభిస్తాయి. మరి సంఖ్యల్లో 4 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నప్పటికీ గురుగ్రహం, శనిగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాయి. శని లాభస్థానంలో, గురుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల, అలాగే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం అంటే వారపు మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం అకాలపోయినము, శ్రమ. వారాంతం దూర ప్రయాణాదుల్లో అనుకూలత లభించవచ్చు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు వారపు మధ్యలో అంటే బుధవారం, గురువారం, శుక్రవారాల్లో చాలా యోగదాయకంగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆ టైంలో విజయం సాధించే పరిస్థితులు కనపడుతున్నాయి. సోమవారం, మంగళవారాల్లో దూరం ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వారాంతం కూడా చిన్న చిన్న ఆటంకాలు మీరు చేసేటువంటి పనుల్లో కనపడతాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయ పరంగా రావయ్య నీ పనుందని కాస్త అక్కడక్కడ ఆహ్వానాలు అందే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఈ వారం సామాన్యంగా కనపడుతున్నాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం మధ్యలోనే ఎక్కువగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. వార ప్రారంభంలో, వారాంతంలో పెద్దగా యోగించేటువంటి అవకాశాలు లేవు.
అయితే ఈ వ్యాపారంగా కూడా కొన్ని రకాలు అంటే మీకు ఎలక్ట్రానిక్సు, ఐటీ సెక్టార్సు, గృహోపకరణాలు, వస్త్ర వ్యాపారాదులకి పర్వాలేదు అనిపిస్తోంది. మిగిలిన వాళ్ళకు కూడా సామాన్యంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందర ఇతరులతో చర్చించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా గృహ సభ్యులు, కుటుంబ సభ్యులు ఈ యొక్క చర్చల్లో పాల్గొని మీకు సరైనటువంటి నిర్ణయాలు, సరైన సలహాలు ఇస్తారు. తద్వారా సలహాలు పాటించి మీరు విజయం వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మాఘమాసం కాబట్టి సూర్య ఆరాధన చేయండి. అంటే సూర్య నమస్కారాలు రోజు చేయండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉంది. అంటే ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంటే కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో పెద్దగా డెవలప్మెంట్స్ ఉండవు, చికాకులు ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా విజయం వైపుకి మీరు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే మీరు ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా సామాన్యంగానే ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే మీకు వార ప్రారంభం, వారాంతం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వారి మధ్యలో అకాల భయనము, శ్రమ, చికాకులు, ఆటంకాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి కొన్ని విషయాలు చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉన్నది. అవి ఏమిటయ్యా అంటే కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సంతానపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే నిదానంగా ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్య వల్ల ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మంచి ఆలోచనలతో ఎదరికి వెళ్ళండి, విజయం సాధిస్తారు. మీరు గతంలో చేసినటువంటి పనులకి కానీ, పాత బకాయిలు కానీ మీకు వసూలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కాస్త ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా వారాంతం కనబడుతోంది. అయితే ఈ రాశి వారికి సంఖ్యల్లో 5 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. గురువార నియమం పెట్టుకోండి. శనగల్ని గురువారం నాడు దానం చేయండి. మొలకెత్తిన శనగలు ఉన్నట్లయితే గురుగ్రహానికి ఒక దండగా గుచ్చి గురువారం వేసి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. ద్వితీయంలో కేతు, అదేవిధంగా ద్వితీయంలో కేతు అయితే అష్టమంలో రాహువు. మరి గ్రహాలన్నీ కూడా 4 గ్రహాలు సప్తమంలో ఉన్నాయి. ఏదైనప్పటికీ సకాలంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అవి కూడా వారాంతం. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారాంతం కాస్త శ్రమ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా చాలా నిదానంగా ముందుకు వెళ్ళండి. మీరు తప్పనిసరిగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది. ఒక్క చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. ఇలా సామాన్యమైనటువంటి ఫలితాల సమయంలో ప్రధానమైన చంద్రుడి యొక్క బలం ద్వారా దీన్నే మనోధైర్యం అంటారు. ఈ మనోధైర్యంతో ముందుకుని దూసుకుని వెళ్ళగలుగుతారు. సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేసేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అంచేత ఏది ఏమైనప్పటికీ అంటే
అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. ఏది అవసరమో దానికి ఉండాలి. చేత గ్రహములన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మౌనం పాటించడం చాలా మంచిది అన్నట్లుగా. అంటే అనవసరమైన వ్యవహారాలకు వెళ్ళకండి, చికాకులు కాస్త తగ్గుతాయి. ఇప్పుడు మీకు ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు లేవు. మీ మాట వినేటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. మీ పని మీరు చేయడం తప్ప ఇతరులు మీకు ఏమి విధమైనటువంటి సహాయ సహకారాలు అందించరు. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా కొంతకాలం మౌనంగా ఉన్నారనుకోండి, తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి కొత్తవి రావు, పాతవి ఉండవు. ఈ విధంగా గ్రహముల యొక్క బలం అంటే రేజింగు లేదు, మైనస్సు లేదు అన్నట్లుగా ఉన్నాయి. అంచేత ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు సంఖ్యల్లో 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవధాన్యాలు అవకాశం ఉన్నట్లయితే నవగ్రహాల దగ్గర పెట్టి నమస్కారం చేయండి. బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారికి 4 గ్రహాలు అంటే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా మరి గురుడు లాభస్థానంలో ఉన్నాడు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వేళకి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చక్కగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తద్వారా విజయం సాధిస్తారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఒక శాటర్న్ తప్ప మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత విజయం వైపుకి దూసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. అంటే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి, రాజకీయ నాయకులకి, స్వతంత్ర వృత్తుల వారికి, వ్యాపారస్తులకి చక్కని ప్రోత్సాహం ఉన్నది కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించాలి. శనివార నియమం పాటించాలి. శనివారం నువ్వులతో శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నువ్వులు దానం చేయండి. శని సంబంధమైనటువంటి శని భగవానుడి యొక్క మిత్రుడి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని రోజు పఠించండి. తద్వారా సింహరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలం మాత్రం నడుస్తున్నది. ఈ కన్యా రాశి వారికి పంచమ స్థానంలో రవి, చంద్ర, కుజ, బుధ 4 గ్రహాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రాహు 6వ స్థాన సంచారం, మరి చంద్రుడు 8వ, 9వ, 10వ స్థాన సంచారం. ఈ కన్యా రాశి వారికి వారాంతం మాత్రమే అనుకూలంగా కనబడుతోంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, చికాకు. వారం మధ్యలో చాలా నిదానంగా ఉండాలి, ఓర్మితో ముందుకు వెళ్ళాలి. కొన్ని ముఖ్యమైన పనులు ఏదైనా ఉన్నట్లయితే ఆ పనులు వారాంతం నెరవేరే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. కొన్ని విషయాల్లో అశ్రద్ధ అన్నట్లుగా అధైర్యం అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇవో మనం చేయగలమా లేదా అనే సందేహం వార ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందేహాన్ని పక్కన పెట్టండి, ధైర్యంగా మాత్రం ముందుకు వెళ్ళండి. వివాదాలకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది కలిగేటట్లుగా ఉంటాయి. ముఖ్యంగా సంతృప్తికరమైనటువంటి జీవనం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వాయిదా పడుతూ ఉంటాయి.
ఏదో రొటీన్గా జరిగేవి జరుగుతాయి తప్ప స్పెషల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే ముఖ్యమైన వ్యవహారాలు, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త వాయిదా పడే పరిస్థితులు ఉన్నాయి. అవి అంటే అనుకూలమైన వాతావరణం అయితే ప్రస్తుతం కనపడలేదు. ఆ వాతావరణాన్ని అధిగమించి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏదైనా ముఖ్యమైన వ్యవహారం చేసుకోవాలంటే వారాంతం తప్పనిసరిగా చేసుకోండి. అప్పటి వరకు మాత్రం నిరీక్షించండి. ఏదైనా ఈ వారం ఈ కన్యారాశి వారికి అన్ని రకాల వారికి అంటే ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వృత్తుల పరంగా మనం చూసినట్లయితే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వారాంతం మాత్రమే కాస్త అనుకూలంగా ఉన్నది. అంచేత సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి వెళ్ళండి, శివదర్శనం చేస్తూ ఉండండి. కాస్త మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ తులారాశి వారికి 4 గ్రహాలు చతుర్థంలో ఉన్నాయి. శని షష్ఠ స్థాన సంచారం, ఆయన ఒక అత్యద్భుతమైన యోగం. గురుడు భాగ్యస్థాన సంచారం, ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు. మిగిలిన గ్రహాల్లో రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు చతుర్థంలో ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి వార ప్రారంభం అత్యద్భుతంగా ఉన్నది. వార మధ్యలో అష్టమంలో చంద్రుడు కాబట్టి కాస్త శ్రమ. మళ్ళా వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి చక్కనటువంటి అభిప్రాయంతో ముందుకు వెడతారు, దూసుకుని వెళ్ళగలుగుతారు. మీ యొక్క ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని రకాల అభివృద్ధి మీకు ప్రోత్సాహం కనపడుతోంది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఈ వృత్తుల్లో ఎలా అనే విషయాన్ని బంధుమిత్రులతో చర్చించడం, వారి యొక్క సలహా ప్రకారం మీరు ముందుకు వెళ్ళడం, కొన్ని మంచి చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే నూతనమైన వ్యాపార ప్రయత్నాలు చేయాలి. మనం ఎలా చేస్తే డెవలప్మెంట్ అవుతాం, ఏ ప్రయత్నాలు చేయాలనే కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. దాంట్లో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్ తర్వాత చెప్పాలంటే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ కూడా ఇటువంటి వ్యాపారాదులు చేసేప్పుడు కూడా దీని యొక్క డెవలప్మెంట్స్ ఎలా, లేదా పార్ట్నర్సు, హోల్సేలు, ఇలా అనేకమైనటువంటి రూపాల్లో నూతనమైన వ్యాపారాల దిశగా ముందుకు కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. తద్వారా విజయం సాధించగలుగుతారు. అంచేత మీ యొక్క ప్రయత్నాలు నూతనంగా ప్రయత్నం చేయండి. కొత్త కొత్త విషయాలు ముందుకు వెళ్ళండి. తద్వారా విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో మనం ఎక్కువగా ఆలోచించవలసింది సంఖ్యలు ఎంతయ్యా అంటే 6. రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, విజయం సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు ఉన్నాయండి తృతీయ స్థానంలో. రవి ఆత్మస్థైర్యం, కుజుడు స్థిరాస్తి డెవలప్మెంట్స్, శుక్రుడు వస్తువానాది యోగములు, బుధుడు మంచి క్యాలిక్యులేషన్స్. అంటే 4 ప్రధానమైన గ్రహాలు తృతీయ స్థాన సంచారం. మిగిలిన ఏమన్నాయి అంటే మరి చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. వారం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి. అంటే మిగిలినటువంటి గ్రహాల్లో గురుడు, శాట్రన్, రాహువు బాగోపోయినప్పటికీ మిగిలిన గ్రహాల అనుకూలత వలన తద్వారా విజయం వైపుకి దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3-4 నెలల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో గతంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. మనం వృత్తుల పరంగా చూసినా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా మీ క్యాలిక్యులేషన్స్, మీ ప్రణాళికలు ఇవన్నీ కూడా
విజయం వైపుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతారు. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసితే కుదరదు, మిమ్మల్ని బాగా అంచనా వేయాలి. ఎంచేతంటే ఈ యొక్క ఆలోచన విధానాలు చాలా ముందుగా ఉంటాయి. తద్వారా ఎదరవాడు అర్థం చేసుకునేటువంటి స్థితులు చాలా తక్కువగా ఉంటాయి. అంచేత క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు, గ్రహాల యొక్క బలం వలన ఈ వారం విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాత్మకంగా కూడా మీకు వార ప్రారంభం, వారం మధ్యలో కూడా మంచి వ్యాపారం జరుగుతుంది. వారాంతం సామాన్యంగా ఉన్నది. ఏదైనప్పటికీ ఈ వారం గత 4 నెలల కంటే ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది అనే విషయం మాత్రం స్పష్టం. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో మీరు ఎక్కువ ఆరాధించాలి అంటే శివారాధన చేయండి, శివస్తోత్రాలు పఠించండి. తప్పనిసరిగా విజయం వైపుకి దూసుకు వెళ్ళగలుగుతారు. ఈ ధనుర్రాశి వారికి మనం ఆలోచిస్తే చాలా అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఏమిటి అంటే సప్తమంలో గురుడు ఉన్నాడు, చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది, మంచి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇంతకన్నా కావాల్సింది ఏమిటి చెప్పండి? వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా దూసుకు వెళ్ళగలుగుతారు. పెద్దల యొక్క ఆశీస్సులు, గురుబలం ఉన్నది, ఎక్కడికి వెళ్ళినా విజయం వీళ్ళ వెంట ఉంటుంది. చంద్రుడి యొక్క బలం, మనోధైర్యం ఉంటుంది. చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. వారపు మధ్యలో, వారాంతంలో విజయం వైపు దూసుకు వెళ్ళగలుగుతారు. వీళ్ళు ఏ విధంగా అయితే ప్రణాళిక వేసుకుంటారో ప్రణాళిక తప్పనిసరిగా విజయం వైపుకి వెళ్ళగలుగుతుంది. 10 మంది సహాయ సహకారాలు ఉంటాయి. ఎదురు ఈదాలి, కొన్ని సమస్యలు ఉంటాయి. చంద్రబాబు ద్వితీయంలో కుజుడు, ద్వితీయంలో రవి, ఏదో రకమైన అడ్డంకులు, ఆటంకాలు, చికాకులు, బంధుమిత్రులు, సోదర వర్గం, ఇలా అనేక మంది అనేక రకాలుగా పెట్టేటువంటి ఇబ్బందులు ఉంటాయి. శని కూడా మరి అర్ధాష్టమ శని కాబట్టి. కానీ జూపిటర్ యొక్క బలం, బుధుడి యొక్క బలం, చంద్రుడి యొక్క బలంతో విజయం వైపుకి తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు. మరి ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా కాస్త ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉన్నది. వ్యయం కూడా జరుగుతుందండి. ఆర్థికంగా పిలిచారు, ఏదో పిలిచారు అంటే తప్పదు. ఎంచేత శాటర్న్ ప్రభావం వల్ల వ్యయం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి పని చేయవలసి వస్తుంది, కానీ గుర్తింపు తగ్గుతూ ఉంటుంది. మనకు కొంచెం మనస్సు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఈ రాశి వారికి తప్పవు. ఏదైనప్పటికీ ఉద్యోగపరంగా, వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా క్రయం అంటే కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విక్రయ విషయంలో అవసరం లేదు. అంచేత క్రయం బాగుంటే విక్రయం అదే అనుకూలం అవుతుంది. అంచేత వ్యాపార పరంగా కూడా కాస్త రియల్ ఎస్టేటు, షేర్సు పర్వాలేదు, కొంత బెటర్ ఆపర్చునిటీ అవకాశాలు ఉంటాయి. మరి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుడి పూజండి, విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఒక అనుకూలమైన వాతావరణం ఏముందండి? ఏం కనపట్టలేదు. ఒక్క శని ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. శని తృతీయ స్థాన సంచారం, చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం. వార ప్రారంభంలో వివాదాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలు, వారాంతం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా అంటారా, కొన్ని చికాకులు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా జరగడం కష్టం. అంటే ఈ వారం ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శుభాశుభ మిశ్రమం. అంటే పని జరుగుతుందా అంటే జరుగుతుంది, ఆదాయం ఉంటుందా అంటే ఉండదు. ఉపయోగం ఏముంది? వ్యాపారాత్మక ఏదో వ్యాపారం జరుగుతుంది కానీ తగినంత ఆదాయం ఉండదు. ఎవరెవరు సమాధానాలు చెప్పాలి. స్వల్పమైన సమస్యలు ఉంటాయి, సమస్యలు పరిహారం అవుతూ ఉంటాయి, వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతారు.
ఇలా అనేక రకాలైనటువంటి చిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ముందు కొనసాగేటువంటి వారంగా కనపడుతోంది. కొంతమందికి ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అంటే ప్రోత్సాహకరంగా లేనప్పుడు ఏమవుతుంది, ప్రతివాడు అడిగేవాడే ప్రతివాడికి మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనప్పటికీ ఈ వారం జాగ్రత్తలతో నిదానంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా వాటిని అధిగమిస్తారు. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు రావు. వృత్తుల పరంగా పెద్దగా డెవలప్మెంట్స్ అయితే లేదు. వ్యాపార పరంగా ఆర్థిక సర్దుబాట్లు అయితే వారాంతం మాత్రం కనబడుతున్నాయి. అంచేత ఈ రాశివారు ముఖ్యమైన పనులు చేయాలి అంటే ఏ రంగం వారైనా వారాంతం చెయ్యండి. అంచేత పెద్దగా ఇబ్బంది ఉండదు. చేత ఎక్కువగా సంఖ్యలు వాడాలి అంటే మీరు 5వ నెంబర్ ఎక్కువగా వాడండి. రంగులు వాడాలంటే గ్రీన్ రంగు వాడండి. ఆరాధన చెయ్యాలి అంటే తప్పనిసరిగా వినాయకుడిని పూజించండి. వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడుతూ మీ యొక్క ఆటంకాలు తీరడానికి వినాయక స్తోత్రాన్ని పఠించి వినాయకుడి గుడికి వెడుతూ మరి ఆ స్వామిని కనుక కొలిస్తే తప్పనిసరిగా మీ యొక్క ఆటంకాలన్నీ కూడా మీరు తీరుతాయి. అంటే మీకు ఆర్థికంగా పుంజుకోలేరు కానీ అంటే బాగా అప్పులన్నీ ఈ వారంలో తీరవు కదండి. కాస్త డెవలప్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా కనపడే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడి యొక్క బలం వార ప్రారంభంలో చంద్రుడు 3వ స్థాన సంచారం అంటే చాలా అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో వివాదాలుంటాయి. వారాంతం కాస్త పర్వాలేదు. అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులున్న విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సకాలంలో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ పెద్దగా రైట్ అవ్వవు. ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కొన్ని విషయాలు మాత్రం కనపడుతున్నాయి. ప్రభుత్వపరమైన విషయాలు ఆర్థిక పరంగా బాగానే ఉంది. ప్రభుత్వపరమైన విషయాలు, కోర్టు వ్యవహారాదులు, అలాగే చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు, ఇలా చిన్న చిన్న ఆటంకాలు రావడం, పనులు ఆలస్యం అవుతూ ఉండడం, ఏదో రకమైన అసంతృప్తి చికాకు మిమ్మల్ని ఉంటుంది. ఆరోగ్యరీత్యా పర్వాలేదు. ఆర్థిక పరంగా సంతాన పరంగా అభివృద్ధి ఉన్నది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి మీకు వార ప్రారంభం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మొత్తం మీద మనం కుంభరాశి వారికి చూస్తే కొన్ని విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. శాటర్న్ ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు అన్నది తప్పదు అని కనబడుతోంది. అంచేత ఈ రాశివారు కొన్ని విషయాలంటే ఫాస్ట్గా వెళ్ళకండి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు శ్రద్ధతో చేయండి. మంచి ఆలోచనలతో వెళ్ళండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అవసరమైతే తీసుకుని ముందుకు వెళ్ళండి. స్వతంత్రంగా మాత్రం మీరు చేయకండి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా ఆరాధించవలసి వస్తే సూర్య భగవానుడిని బాగా పూజించండి. విజయం తప్పనిసరిగా లభించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే లాభస్థానంలో రవి, శుక్రుడు, బుధుడు, కుజుడు అనే 4 గ్రహాలు ఉన్నాయి. తద్వారా కొంతవరకు అనుకూలమైన వాతావరణం వీరికి కనపడుతోంది. ప్రభుత్వ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, సమస్యలు, చికాకులు తగ్గుముఖం పడతాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. భవిష్యత్తు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా ఈ వారం అనుకూలమైన వాతావరణంగా కొద్దిగా మారే పరిస్థితులు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా
కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు ఇలా ఆయా వృత్తులు చేసేటువంటి వారికి వారి యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో చికాకులు కూడా తప్పనిసరిగా తగ్గుతాయి. రాజకీయ పరంగా పర్వాలేదు. ఆర్థిక పరంగా మనం చూస్తే ఎంత వస్తే అంతా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు మీనరాశి వారికి ఉన్నాయి. చేత మీనరాశి వారికి చెప్పాలి అంటే చంద్రుడి యొక్క బలం ఉంటుంది. చంద్రుడు యొక్క బలం వారపు మధ్యలో మంగళ బుధ గురువారాలు మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసి విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. అంచేత ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది అనే దృష్టితో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. చికాకులు తప్పనిసరిగా తగ్గుతాయి. శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటూ తిలదానాదులు చెయ్యండి. మిగిలిన గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. తద్వారా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, విజయం సాధిస్తారు. స్వస్తి. ఈ కార్యక్రమం మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకున్నాం. చాలామంది ప్రతి వారం షేర్ చేస్తున్నారు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అని ఉన్నది. యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా వీడియోస్ పెట్టాము, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.